ఎస్తేరు గ్రంథం గురించి మనము ధ్యానించుకుందాము. ఎస్తేరు గ్రంథము ఈ 66 బైబిల్ పుస్తకాలలో స్త్రీల గురించి రాసిన రెండో పుస్తకం. మొదటి పుస్తకము రూతు, రెండో పుస్తకము ఎస్తేరు గ్రంథం అనమాట. ఎస్తేరు గ్రంథము ఎప్పుడు మనకు ఈ గ్రంథ చరిత్ర ప్రారంభమైందంటే నెబుకద్నెజరు బబులోను రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు 43 సంవత్సరాలు పరిపాలిస్తాడు నెబుకద్నెజరు బబులోను రాజ్యాన్ని. అప్పుడు యెరూషలేము మీద 3 సార్లు దండయాత్ర చేస్తాడు. 10 సంవత్సరాలకు ఒకటి, 10 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి, ఇలా 3 సార్లు తన దండయాత్రలో యెరూషలేము మీద తీసుకొని వచ్చి మొదటిసారిగా దండయాత్ర జరిగినప్పుడు ఈ మందిరాన్ని పడగొట్టి అక్కడ కాల్చివేస్తాడు. అక్కడ ఉన్న నగలు, ప్లేట్లు, బంగారు, వెండి ఆభరణాలన్నీ తీసుకొని వాళ్ళ దేశంలో పెట్టుకుంటాడు. కొంతమందిని కూడా యెహోయాకీము ఆధ్వర్యంలో ఈ యెరూషలేము పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఈ రాజుతో పాటు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళు చిన్న వయసులో ఉంటారు అనమాట. వాళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్తాడు అనమాట నెబుకద్నెజరు. అక్కడ దళిద్రులని, ఏమి లేని వారిని, బీద వాళ్ళ అంగవైకల్యం వదిలిపెడతారు. ధనవంతుల్ని, రాజుల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ సంతానంని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఈ నెబుకద్నెజరు. ఇలా మొదటిసారి వీళ్ళని తీసుకెళ్తాడు. రెండోసారి యెకొన్యా రాజు ఆధ్వర్యంలో మొర్దెకైని, యెహెజ్కేల్ని తీసుకెళ్తాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనమాట. ఇంకా చాలామందిని వీళ్ళ పేర్లు మెయిన్గా రాయబడింది. మొర్దెకైకి అప్పుడు 6 సంవత్సరాలు ఉంటాయి, యెహెజ్కేల్కి 28 సంవత్సరాలు ఉంటాయి అనమాట. ఆ టైంలో మూడోసారి కూడా దండయాత్ర జరిగినప్పుడు కొంతమంది ధనవంతుల్ని, బాగా రాజులని, వాళ్ళ పిల్లల్ని, బాగా డబ్బున్న వాళ్ళని తీసుకెళ్తుంటాడు. బీద వాళ్ళని అక్కడే వదిలేసి ఇట్లా 3 సార్లు 3 దఫాలుగా యెరూషలేము ప్రజల్ని బానిసలుగా తీసుకుని వెళ్తాడు అనమాట. అప్పుడు ఇతని మరణం తర్వాత కోరసు ఆధ్వర్యంలో చట్టాన్ని తీసుకొని వస్తాడనమాట. కోరసు యూదులు మీ దేశానికి వెళ్ళొచ్చు, యెరూషలేముకి వెళ్ళొచ్చు అనే చట్టాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు జెరుబ్బాబెల్ నాయకత్వంలో మొదటిసారి ఈ బబులోను నుంచి కొంతమందిని మామూలుగా యెరూషలేముకి వచ్చేస్తారు అనమాట. తర్వాత రెండోసారి నెహమ్యా నాయకత్వంలో అక్కడున్న యూదులందరినీ తీసుకొని వెళ్తాడు యెరూషలేముకి. అదే ఎజ్రా నాయకత్వంలో కొంతమందిని తీసుకొని వెళ్తాడు అనమాట అక్కడికి, యెరూషలేముకి. ఈ ఎస్తేరు గ్రంథము మొదటిసారి, రెండోసారి దండయాత్ర తీసుకెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. ఇది 10 అధ్యాయాలు ఉంటాయి. 10 అధ్యాయాల్లో కూడా 10 సంవత్సరాల చరిత్ర ఉంటుందన్నమాట ఈ ఎస్తేరు గ్రంథం. ఈ ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు 167 వచనాలు ఉంటాయన్నమాట. ఈ 10 సంవత్సరాల చరిత్ర ఎక్కడ జరిగిందంటే ఇక్కడ పారసిక దేశపు రాజధాని అయిన షూషాను అంతఃపురంలో జరిగిన సంఘటన ఇది. ఒక అంతఃపురంలో జరిగిన సంఘటనే ఈ ఎస్తేరు గ్రంథం అనమాట. ఇక్కడ మనకు ఈ మొదటి గుంపు, రెండో గుంపు మధ్యకాలంలో జరిగిన సంఘటన ఇది. ఈ గ్రంథంలో 10 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. బైబిల్లో ఉన్న 66 గ్రంథంలో ఇది 2వ గ్రంథం, స్త్రీల పేరున ఉండేది. ఈ గ్రంథంలో దేవుడు, ధర్మశాస్త్రము, యెరూషలేము, పాలస్తీనా, ప్రార్థన అనే మాటలు ఎక్కడ కనిపించవు. దేవుడు అనే పదం ఈ గ్రంథంలో ఎక్కడా లేదు. కానీ ప్రతి అణువును, అడుగడుగున దేవుని సహాయము చూడగలుగుతాము. అదేవిధంగా మన దేశం పేరు హిందూ దేశం అని కూడా మనకు మొదటి అధ్యాయము, మొదటి వచనంలో రాయబడింది. ఇలా వీళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ బబులోను రాజ్యంలో పారసిక దేశపు రాజధాని అయిన షూషాను కోటలో జరిగిన సంఘటనే ఎస్తేరు గ్రంథం అనమాట. ఇది 10 సంవత్సరాలు జరిగిందనమాట ఈ సంఘటన. మనము ఫస్ట్ అధ్యాయంలో చూస్తే అహస్వేరోసు రాజుగా పరిపాలిస్తుంటాడు. ఈ పారసిక దేశపు రాజుగా 127 సంస్థానాలకు అధిపతిగా పనిచేస్తూ ఉంటాడు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఎస్తేరు గ్రంథము విందుతో ఆరంభమైంది, విందుతో ముగించబడింది అనమాట. ఇది విందుతో ఆరంభమైంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే విందు, తర్వాత ఎండింగ్ కూడా విందే అనమాట. తర్వాత మొర్దెకై విందుతో ముగింపు అనమాట. ఇది అహస్వేరోసు విందుతో ప్రారంభం, మొర్దెకై విందుతో ముగింపు అనమాట. 10 సార్లు విందు భోజనాల ప్రస్తావన వచ్చింది ఇక్కడ ఎస్తేరు గ్రంథం. 10 సార్లు విందు గురించి ప్రస్తావన వచ్చింది. ఈ గ్రంథాన్ని రాసింది మొర్దెకై రాసినాడు. క్రీస్తు పూర్వము 483, 471లో రాయబడింది అనమాట.
ఈ పేరు ఎస్తేర్ని బట్టి రాయబడింది. ఎస్తేరు అంటే నక్షత్రము అని అర్థము. ఎస్తేరుకు మరొక పేరు కూడా ఉంటుంది, హదస్సా అని. హదస్సా అంటే గొంజి చెట్టు అని అర్థము. ఎందుకంటే ఈమెకి 2 పేర్లు ఎందుకు వచ్చినాయంటే, ఎస్తేర్ అనేది యూదుల పేరు అనమాట. అక్కడ శత్రు రాజ్యంలో ఉంది కాబట్టి అక్కడ ఈ పేరు వింటే వాళ్ళకి అనుకుంటారని హదస్సా అని పేరు పెట్టినారనమాట. ఈమెకు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయి ఉంటారు. ఈ మొర్దెకై ఆధ్వర్యంలోనే పెరిగి ఉంటుంది. అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, అహస్వేరోసు పరిపాలన 127 సంస్థానాలు హిందూ దేశాన్ని కూడా పరిపాలించినట్లు రాయబడింది. తర్వాత 3 సంవత్సరాలు తన రాజ్య పరిపాలన తర్వాత ఒక విందు చేయబడింది అనమాట. ఆ విందు ఎలా ఉంటుందంటే 6 నెలలు రోజు విందే అనమాట, రోజు పార్టీనే అనమాట. అట్లా 6 నెలలు జరిగిందనమాట. 6 నెలల తర్వాత కూడా 7 రోజులు కంటిన్యూగా మళ్ళీ 7 రోజులు జరిపిస్తూ వస్తున్నాడు అనమాట. అక్కడ ప్రధానులు, అధికారులు, 127 సంస్థానం నుంచి పెద్ద పెద్ద భూరాజులు, అధిపతులు అందరూ కూడా అక్కడ షూషాను కోటలో వాళ్ళు విందులు ఆరగిస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా అహస్వేరోసు భార్య పేరు వస్తి అనమాట. ఆమె కూడా ఆ షూషాను కోటలో కొంతమంది స్త్రీలతో కలిసి ఆమె కూడా విందును ఏర్పాటు చేస్తూ ఉండిందనమాట. ఆ టైంలో ఏమైందంటే 7 రోజుల ఆ విందులో చాలా తాగడము అన్నీ చేస్తున్నప్పుడు అహస్వేరోసుకు ఒక ఆలోచన కలిగింది. వాళ్ళ భార్య వస్తే చాలా అందగత్తి అనమాట. ఈ అధిపతులు ఎదురుగా నా భార్య తన ప్రదర్శిస్తే అందరు మెచ్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో 7 నపుంసకులను పంపిస్తాడు రమ్మని వస్తిని. వస్తే ఏమవుతుందంటే ఇంగ్లీష్లో ఏమవుతుంది, నాక్డ్ అంటే బట్టలు లేకుండా రమ్మని ఆర్డర్స్ చేస్తాడు అనమాట. తెలుగులో అయితే అలా ఏం లేదు. ప్రదర్శించమని అడిగితే ఆమె ఒప్పుకోదనమాట. నేను రాను అని తిరస్కరిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు, ఇట్లా రాననింది అని చెప్పినప్పుడు ఏమైందంటే రాజుకి చాలా కోపం వచ్చేస్తుంది, రౌలుకుంటుంది కోపము. అప్పుడు చాలా కోపంతో ఉన్నప్పుడు భార్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా అక్కడ ఉన్న మేమాన్ అని ఉంటాడు ఒక అతను, అతన్ని అడుగుతాడు ఏం చేయాలని, ఇట్లా నా భార్య తిరస్కరించింది కదా ఏం చేయాలంటే, అతను చాలా చెడ్డవాడు అనమాట. అతను ఏమని ఆలోచిస్తుంటే, ఇది నీకు ఒకటే కాదు, ఈ మాట విని తెలుసుకున్న ప్రతి ఒక్కరు భార్యలు కూడా వాళ్ళ భర్తలకు అవిధేయులుగా ఉంటారు కాబట్టి నువ్వు ఒక చట్టాన్ని తీసుకురావాలా. ఏ ఒక్కరు స్త్రీ కూడా పురుషులకు లోబడి ఉండాలి, ఎవరైనా పురుషులకు లోబడకపోతే వాళ్ళని చంపుతాము అనే చట్టాన్ని, లేకుంటే వాళ్ళని తిరస్కరిస్తాం, వాళ్ళని వదిలిపెడతామనే చట్టాన్ని తీసుకురామని ఆర్డర్ ఇవ్వంటే బాగుందని చెప్పేసి మొత్తం 27 సంస్థానాలకి చట్టాన్ని తీసుకుని వస్తారనమాట. ఏ స్త్రీ కూడా పురుషులకు అవిధేయులుగా ఉండకూడదు, పురుషుల మాట వినాలి, పురుషులకు లోబడి జీవించాలని చట్టాన్ని తీసుకుని వచ్చి వస్తిని వదిలిపెడతారనమాట. కానీ వస్తిని చంపినట్టుగానే కొంతమంది అంటారు, తెలియదు, బైబుల్ అయితే రాయలేదు. వస్తిని చంపుతాడు. వస్తి పాపము రాణిగా లేకుండా వెళ్ళిపోతుంది అనమాట ఆ షూషాను కోటలో నుంచి. అప్పుడు 2వ అధ్యాయంకి వచ్చేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు. 4 సంవత్సరాలు అవుతుంది 2వ అధ్యాయంకి వచ్చేసరికి. 4 సంవత్సరాలు కూడా దుఃఖపడుతూ ఉంటాడు, అన్ని నెమరు వేసుకుంటుంటాడు, ఇలా జరిగింది అలా జరిగిందని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా సైనికులు వాళ్ళు చూసి ఎలాగైనా సరే రాజుకి ఒక కన్యకను తెచ్చి వివాహం చేయాలా, మర్చిపోతాడు వస్తిని అని చెప్పేసి ఇంకా చెప్తాడు అనమాట. ఇట్లా మేము కన్యకలు తెచ్చి నీకు వివాహం జరిపించాలనుకుంటున్నాం రాజా అంటే సరే అని చెప్తాడు అనమాట. అంతా 27 సంస్థానాలకు కూడా ఆర్డర్స్ వస్తాయి. ఇక్కడ అందమైన కన్యకలు ఎవరైనా ఉంటే ఈ షూషాను రాజధానిలోకి అందరూ అంతఃపురంలోకి రావాలని ఆర్డర్స్ వస్తే అందరూ వస్తూ ఉంటారు. అప్పుడు మొర్దెకై కూడా ఎస్తేరుకి చెప్పిండ్రు వచ్చేమో నీవు కూడా వెళ్ళు అని చెప్తుంది. ఆమె కూడా చాలా అందగత్త సుగుణవతి యూదురాలు అయినప్పటికీ యూదురాలని చెప్పకూడదని చెప్పేసి ఆ షూషాను కోటలోకి ఎస్తేర్ని పంపిస్తాడు మొర్దెకై. అప్పుడు ఆమె అక్కడ వెళ్తుందనమాట. అక్కడ హేగే ఆధ్వర్యంలో ఈ కన్యకలందరూ చేర్చబడతారు. హేగేకి అంత ఈజీగా ఎవరు నచ్చరు, కానీ ఎస్తేరు ఆ విధేయతను చూసి అనుకుని చూసి హేగేకు ఆమె నచ్చుతుందనమాట. ఆమె అతని దయ పొందుతుందనమాట. అందుకే అతను ఏం చేస్తాడంటే రాజు అంత
అంతఃపురం నుంచి ఆమెకు ఆహారం తెస్తుంటాడు. ఆమెకి సపరేటు ఒక రూమ్ని ఏర్పాటు చేస్తాడు. ఆమెను సపరేట్గా చూసుకుంటూ ఉంటాడు. ఇలా వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా సుగంధ ద్రవ్యాలతో ఒక 6 months మర్దన చేసుకుంటారు. ఫేస్ అంతా అందంగా ఉండాలి, రాజుకి అందంగా కనపడాలని. మళ్ళీ 6 నెలలు గోపరస తైలంతో వాళ్ళు మర్దన చేసుకొని 12 నెలల తర్వాత ఒకరి తర్వాత ఒకరు రాజుకు కనపరచబడాలన్నమాట. ఎవరైతే నచ్చుతారో రాజుకి వారి తల మీద ఈ వస్తి కిరీటాన్ని పెడతాడనమాట రాజు. అలా ఈ 6 నెలలు వాళ్ళు సుగంధ ద్రవ్యాలతో గోపరస తైలంతో మర్దన చేసుకున్న తర్వాత ఒకరొకరు వెళ్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ తిరస్కరించిన వాళ్ళని బయటికి వెళ్ళడానికి లేదు, అదే అంతఃపురంలో ఉండాలి, ఉపపత్నులుగా ఉండాలి, దాసులుగానైనా ఉండాలి, ఏదో రకంగా అక్కడే ఉండాలి. కానీ వాళ్ళు వేరే వివాహం చేసుకోకూడదు, వాళ్ళు లోకంలోకి వెళ్ళకూడదు, అదే అంతఃపురంలో ఉండాలి. ఎంత భయంకరమైన స్థితి అయినా తెలుసుకున్నప్పటికీ ఎస్తేర్ని పంపిస్తాడు. ఎస్తేర్ ఒకవేళ తిరస్కరించబడిందంటే ఆమె అక్కడే ఉపపత్నిగానే ఉండాలి, లేకుంటే వివాహం కాకోకుండా అక్కడనే ఉండాలి. ఎప్పుడైతే రాజుకి ఇష్టం ఉంటుందో అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు అనమాట. అంతే ఆ రీతిగా అక్కడ ఉంటాయి నిర్ణయాలు. అలా ఎస్తేర్ వంతు కూడా వస్తుందన్నమాట. అక్కడ ఎవరైతే వంత వస్తుందో ఆ రోజు అలంకరించేటప్పుడు వాళ్ళకి నచ్చినవన్నీ ధరింప చేసుకుంటూ ఉంటారు. హేగి ఆధ్వర్యంలో అతను ఇస్తుంటాడు. అక్కడ నచ్చినవి తీసుకుంటుంటారు. మేకప్లు కూడా నచ్చినవి వాళ్ళు ధరిస్తూ ఉంటారు అనమాట. ఆ రీతిగా ఎస్తేరైతే ఏది కూడా తీసుకోదనమాట. హేగి ఏదైతే ఇస్తాడో అది మాత్రమే తీసుకొని వెళ్తుంది అనమాట. రాజు దగ్గరికి వెళ్తే ఎస్తేరుని చూసేలాగా రాజు హృదయము దయ పొందుతున్నాడు, ఆమె మీద కనికరి పడతాడు. వెంటనే వస్తి కిరీటాన్ని ఎస్తేరు తల మీద పెడతాడు. అప్పుడు ఎస్తేరుకు బదులుగా వస్తీకి బదులుగా ఎస్తేరు రాణి అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు అందాల పోటీలో గెలిచినట్టు అనమాట. అంతమంది కన్యకలు ఉంటే అంతమందిలో కూడా ఎస్తేరు గెలుపొందింది అనమాట. ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మొర్దెకై బిడ్డని తన పెంచుకున్న బిడ్డని అనమాట ఏమవుతుందో ఏమో, వస్తీని వదిలేసిన నా బిడ్డని ఎక్కడ వదులుతాడేమని భయంతో అక్కడే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ ద్వారం దగ్గరనే కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఇద్దరు నపంసకులు రాజుని చంపాలన్న ఆలోచన కలిగి ఉంటారు. బిగ్దాను తెరెస్ అనే నపంసకులు రాజుని చంపాలా ఎలాగైనా సరే ఆలోచన చేస్తున్నప్పుడు మొర్దెకై విని వెంటనే ఎస్తేరుకు చెప్తాడనమాట. ఇట్లా రాజుని చంపాలనుకుంటున్నారు బిగ్దాను తెరెస్ అనేవాళ్ళు నపంసకులు అంటే. అప్పుడు రాజుకు చెప్తుంది ఎస్తేరు ఇట్లా మొర్దెకై చూసినాడు అని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ రాజ్యాధికార పుస్తకం అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ పుస్తకంలో అన్ని పొందుపరుస్తుంటారు ఏమేమి జరిగేదో రాజ్యంలోని. అలా పుస్తకంలో నమోదు చేస్తారన్నమాట. ఆయన కనుక్కుంటారనమాట వీళ్ళిద్దరు చంపాలనుకుంటున్నారా లేదా బిగ్దాన్ తెరెస్ రియల్గా చంపాలనుకున్నా అన్ని ఎంక్వైరీ చేస్తే అవును అని తేలినప్పుడు వాళ్ళిద్దరికి ఉరేసి చంపుతారనమాట. అది పొందుపరుస్తారనమాట. ఇక్కడ మొర్దెకై రక్షిస్తాడు, రాజుని కాపాడినట్లు అని రాస్తారనమాట. సంరక్షణ రాజ్యాధికారంలో జరిగే సంఘటనల పుస్తకం అనమాట అది. అలా రాసి మర్చిపోతారనమాట. అలా కొన్ని తర్వాత మనకు 3వ అధ్యాయంలో హామాను కనిపిస్తాడు. హామాను ఎవరంటే అతను యూదుల శత్రువు అనమాట. యూదుల శత్రువు రాజుకు అహస్వేరోస్కి చాలా ఇష్టడుగా ఉంటాడనమాట. హామాను రాజుకు చాలా ఇష్టడు, ఒక అధికారిగా ఒక ప్రధానిగా అంత ఉన్నతంగా ఉంచింటాడనమాట. ఇతను హామాను అమలేకీయుడు అనమాట. ఆగాగు సంతతికి చెందినవాడు హామాను. అమలేకీయుడు ఆగానికి సంతతికి చెందిన. అమలేకీయులు యెహోవాకు శత్రువులు అనమాట. అంటే యెహోవాకి శత్రువులు అమలేకీయులు. ఆయన యెహోవా బిడ్డలు ఎవరు? యూదులు కదా. యూదులకు శత్రువు ఎవరంటే హామాను అనమాట. అలా హామాను యూదులను చూస్తే మండిపడేవాడు అనమాట. ఆ రీతిగా హామాను అత్యున్నతమైన అధికారాన్ని ఇస్తాడు. అహస్వేరోసు హామానికి ఇష్టంగా చూసుకుంటూ ఉంటాడు. ఎంతో అధికారం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, భార్య పేరు జెరస్, 10 మంది కుమారులు, 127 సంస్థానంలో కూడా హామానికి కూడా అత్యున్నతమైన స్థానం, గౌరవము. అందరూ హామానికి నమస్కరించే వాళ్ళు. అట్లా ద్వారంలో వెళ్తూ ఉన్నప్పుడు కూడా చాలామంది సైనికులు అక్కడ ఉన్నవారు హామానికి రాజు కంటే అది రాజుకి ఈక్వల్గా నమస్కారం పెట్టేవాళ్ళు. ఆ రీతికి ఉన్నప్పుడు మొర్దెకై అక్కడ ఉంటాడు కదా, హామాను వెళ్తున్నప్పుడు నమస్కరించాడు అనమాట.
అందరు నమస్కరిస్తారు. మొర్దెకై నమస్కరించినప్పుడు అబ్జర్వ్ చేస్తాడు హామాను, అయ్యో ఇతను నాకు నమస్కారం చేయలేదని బాధపడతాడు. మళ్ళీ అలానే రోజు జరుగుతుంటుంది. అక్కడ సైనికులు కూడా రోజు చెప్తుంటారు, ఎందుకయ్యా మేమంతా నమస్కరిస్తున్నాం, నీవెందుకు నమస్కరించాము అని అడుగుతూ ఉంటారు. మౌనంగా ఉంటాడు. ఒకరోజు చెప్తాడు, నేను దేవునికి తప్ప ఎవరికి నమస్కరించాను అని చెప్తాడనమాట. ఆ విషయం తెలుస్తుంది, నేను యూదుడను అని చెప్తాడనమాట. అప్పుడు అమ్మో అనుకొని ఇంకా ఇంట్లో భార్య దగ్గరికి పోయి చెప్తాడనమాట, స్నేహితుల దగ్గరికి చెప్తాడు, ఇట్లా ఒక అతను ఉన్నా, నాకు ఇంత అధికారం ఉన్నా లాభం లేదు, అతను మొర్దెకై నాకు నమస్కారం చేయడం లేదు అని చెప్తే, అప్పుడు నువ్వు ఒక రాజు దగ్గర పోయి చెప్పు అని చెప్తే, అప్పుడు వాళ్ళు రాజు దగ్గరికి పోయి చెప్తాడనమాట హామాను, ఇట్లా ఒకరు జనాంగం ఉంది ఇక్కడ, అవిధేయులైన వారు ఉన్నారు అని చెప్తే, నీ ఇష్టం ఏమైనా చెయ్యని ఒక ఉంగరం ఇస్తాడనమాట. చట్టమే తీసుకొస్తాడు హామాను. ఆ ముద్ర వేయడం అంటే ఒక చట్టాన్ని తీసుకురావడం, అంటే ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగంలో మనం పొందుపరుస్తాం చూడ, ఆ రీతిగా అనమాట. యూదులందరినీ చంపమని చట్టం తీసుకుని వస్తాడు. 127 సంస్థానంలో కూడా రాజుని రాజు చట్టాన్ని తీసుకొని వస్తాడు అనమాట. రాజముద్రతో ముద్ర వేసి హామాను యూదులను చంపమని ఒక చట్టాన్ని తీసుకొని వస్తాడు 3వ అధ్యాయంలో. అప్పుడు ఏమవుతుందంటే మొర్దెకైకి తెలుస్తుంది. చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. వెంటనే ఆ రాజ ద్వారం ఎదురుగా నిలబడి ఆ బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఎత్తి ఏడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఎస్తేరుకు తెలుస్తుంది, అంతపురంలో ఉంటుంది కదా ఎస్తేరు, తెలిస్తే అక్కడ ఉన్న వారిని పంపిస్తే, దాసీలను పంపిస్తే, ఎందుకు ఏడుస్తున్నావు అని బట్టలు కూడా పంపిస్తుంది. బట్టలు ఏమని చెప్తారనమాట రాణికి, ఇట్లా బట్టలు చించుకున్నాడు అంటే అప్పుడు కొత్త బట్టలు పంపిస్తే, అప్పుడు ఇట్లా హామాను ఇట్లా చట్టాన్ని తీసుకొని వచ్చినాడు యూదులను చంపాలని అంటే బట్టలు కూడా పంపించేస్తాడే, నీకు వాపస్ పంపిది, నేను వేసుకోను అని అంటే, అప్పుడు నా వల్ల ఏమవుతుంది, నా దగ్గరికి రాక 1 నెల అవుతుంది, నేనేం చేయగలను, రాజే నా దగ్గరికి రాలేదు, 1 మంత్ అవుతుంది అని చెప్తే, అలా కాదు, నీవు కూడా ఎదురాలే కదా, నాకు ఏదో ఒక ద్వారా దేవుడు సాయం చేస్తాడు, నీ పరిస్థితి ఏంటి తెలుసుకో అని చెప్పేసి మళ్ళీ పంపిస్తాడు. అప్పుడు ఎస్తేరు చెప్తుంది, సర్లే నేను 3 రోజులు ప్రార్థన చేస్తాము, ఉపవాసం ఉందాము, నేను కూడా నా దాసీలతో పాటు ఉపవాసం ఉంటాను, నీవు కూడా యూదులందరితో పాటు నీవు కూడా ఉపవాసం ఉండు, అందరికీ చెప్పు అని చెప్తే, మొర్దెకై అందరికీ అనౌన్స్ చేస్తాడనమాట, యూదులకు అందరికీ ఉపవాసం ఉండాలి 3 రోజులు అని చెప్తే, ఈమె కూడా 3 రోజులు ఉంటుంది, అందరు కూడా 3 రోజులు ఉంటారనమాట. ఇట్లా ఇంకా జరుగుతుంది. ఇంకా ఆమె అంటుంది, నేను నశిస్తాను అంటే, నేను చచ్చిపోతాను, నేను రాజు దగ్గరికి వెళ్తానని చెప్పేసి డిసైడ్ అవుతుంది. 4వ అధ్యాయంలో వెళ్ళిపోతుంది అనమాట. రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అనమాట. రాజు దండం గిన ఎత్తకపోతే వాళ్ళకి మరణ శిక్ష తప్పదు. ఆ రీతిగా భయం లేకుండా పోయి నిలబడుతుంది. అక్కడ పోయి నిలబడితే రాజు గుర్తుపట్టి ఆమెను రమ్మని దయ పొందుతుంది. రాజు దయ పొంది రాజు దండాన్ని ఆమెకు ఆనిస్తాడు అనమాట. ఆనిస్తే దయ పొందినట్లే ఏ హాని జరగకూడదు అనమాట. ఒకవేళ ఎత్తకపోతే ఆమెకు మరణ శిక్ష తప్పదు. ఎస్తేర్ని అడుగుతాడు, ఏం కావాలి నీకు, రాజ్యాధికారంలో సగభాగం కావాలన్నా అని అంటే, లేదు, నువ్వు రేపు నేను జరగబోయే విందుకు నీవు హామాను మాత్రమే, 2 మాత్రమే రావాలని చెప్తారు. అప్పుడు హామాను సంతోషిస్తాడు. హర్షరోసు కూడా సంతోషించి తొందర పెడతాడనమాట. హామానికి రెడీ చేయి, సిద్ధపరచు, నేను వెళ్ళాలా నా భార్య దగ్గరికి విందుకు అని చెప్పేసి అనుకుంటే వెళ్తారనమాట. వెళ్ళి ఆ విందులో కూడా హామాను సంతోషిస్తాడు. ఇంతమంది గౌరవం లేని ఆధిక్యత రాజుతో పాటు నాకు వచ్చింది కదా అని సంతోషిస్తూ ఉంటాడు. అలాగా అక్కడ విందులో అడుగుతాడు, ఏం కావాలా ఎస్తేర్, నీకు రాజ్యాధికారంలో సగభాగం కావాలా, ఏం కావాలా నీకు అని చెప్తే, లేదు, రేపు జరగబోయే విందులో కూడా మళ్ళీ నీవు హామాను రావాలా అని చెప్తుందనమాట ఆమె. అప్పుడు సరే అని వెళ్ళిపోతారు. వెళ్తా ఉంటే అక్కడ అందరు నమస్కరిస్తారు. మళ్ళీ ఇంకా ఇతను నమస్కరించాడు. మొర్దెకై కోపం వస్తుంది, నాకు ఇంత ఆధిక్యత ఉంది, రాని కూడా నన్ను ఎందుకు పిలిచింది, ఇంత గొప్పగా ఆశీర్వదించమన్నాను, కానీ ఈ మొర్దెకై వల్ల నేను అవమానం పొందుతున్నానని పోయి భార్య దగ్గర ఏడుస్తుంటాను. నాకేమున్నా లాభం ఏమైంది, ఇంత అధికారం ఉంది, ఇంత ప్రధాని నేను, ఇంత ఘనత ఉంది, నాకు 10 మంది కుమారులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారని స్నేహితుల దగ్గర పోయి ఏడిస్తే, వాళ్ళు ఎలాగైనా సరే ఇతని కొరకు ఉరికమ్మని తయారు చేయమని చెప్పి తయారు చేస్తారనమాట. మొర్దెకై కొరకు తయారు చేపిస్తుంది జెరుసా హామానుతో చేపిస్తే తర్వాత
ఇంకా ఇట్లా ఆ ఉరికి ఎట్లైనా కానీ ఈ మొర్దకాయకి ఉరి తీపియాలనే ఆలోచన కలిగి ఉంటాడు. అంతలోగా ఏమవుతుందంటే ఆ రోజు 6వ అధ్యాయంలో నిద్ర పట్టని రాత్రి అనమాట. రాజుకు నిద్ర పట్టకోకుండా ఉంటుంది ఆ రోజు రాత్రి. రాజుకు నిద్ర పట్టకపోతే ఇంకా ఇంకా ఆ రాజాధికార పుస్తకం ఉంటుంది కదా, ఆ రాజ్యంలో జరిగేవన్నీ రాసిన గ్రంథంలో అది తీసుకురమ్మంటారు. అది తీసుకుని వస్తే చదువుతూ ఉంటాడు అనమాట. చదువుతూ ఉన్నప్పుడు మొర్దెకై గురించి రాయబడి ఉంటుంది. ఇట్లా ఇట్లా బిగ్తాను తెరస్సు అనే నపుంసకుల ద్వారా నన్ను బడి చేసిన మొర్దెకై అని రాయబడి ఉంటుంది. అవును, ఇతనికి ఏమన్నా మనము ఘనత ఏదైనా బహుమానాలు ఇచ్చినామా లేకపోయినా ఘనపరిచినామా అని అడిగితే ఏం ఘనపరచలేదు అని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు రాజుకు. అయ్యో అవునా, ఇంత గొప్ప కార్యం చేసిన మొర్దెకైకి మనం ఏం చేయలేదా అని ఆలోచిస్తుండగా అందులో హామాన్ వచ్చింటాడు. ఎట్లయినా మొర్దెకై ఊరి కంబం ఎక్కియాలా అని తయారు చేపించి వస్తాడు అనమాట. అక్కడ ఉండింటాడు. రాజుని డౌట్ వచ్చి పిలుస్తాడు అనమాట, ఇట్లా రమ్మని. హామాను ఇట్లా మనం ఒకరిని గనపరచాలంటే ఏ రీతిగా గనపరచాలని అడుగుతాడు. హామాన్ నన్ను తప్ప ఇంకెవరిని గనపరుస్తాడు, నేనే గొప్ప అనుకొని ఫీల్ అవుతూ ఉంటాడు. అట్లా అని చెప్తుంటాడు. వాళ్ళకి రాజ వస్త్రాన్ని ధరింపచేయాలా, కిరీటం పెట్టాలా, నగలు వేయాలా, గుర్రం మీద ఎక్కించాలా, ఊరేగించాలా, తనని గనపరుస్తూ మాట్లాడాలా అని చెప్తూ ఉంటే అప్పుడు అవునా ఆ రీతిగా మొర్దెకై చేయి హామాను అని హామానికి అప్పచెప్తాడు ఆ కార్యం చేయుటకు. అప్పుడు హామాను బాధపడతాడు, దుఃఖపడతాడు, వేదన పడతాడు. నాకు చెందాల్సిన ఘనత కదా, ఎందుకు ఇతనికి, నా శత్రువు కదా, ఎట్లా నేను అతన్ని గనపరచాలని చంపుకొని బాధపడుతూ అతనికి రాజవస్త్రాలు ధరింపజేసి నగలు వేసి గుర్రం మీద ఎక్కించి కిరీటం పెట్టి ఊరేగిస్తూ అతన్ని పొగుడుతూ రాజుని కాపాడిన మొర్దెకై అని చెప్తూ పొగుడుతూ ఊరంతా ఊరేగించినాడు అనమాట. అప్పుడు తట్టుకోలేక తల మీద టవలేసుకొని ఇంకా ఏడ్చుకుంటూ పోతాడు భార్య దగ్గరికి, స్నేహితుల దగ్గర పోయి, నాకు ఇంత అవమానం జరిగింది, నేను ఇంత ఘనత వహించినాను, అయినప్పటికీ మొర్దెకై ద్వారా నాకు ఇంత అవమానం జరిగింది, నేనేం చేయాలా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అంతలోగా విందుకు టైం అయిపోయి ఉంటుంది అనమాట. రాజు ఎస్తేరు విందుకు. అప్పుడు హామాన్ని పిలుస్తారనమాట, తొందర రావాలా, రాని పిలుస్తుంది, రాజు పిలుస్తున్నాడు రావాలని చెప్తే అప్పుడు బాధపడుకుంటా వెళ్ళిపోతాడు అనమాట హామాన్ ఆ విందుకు. వెళ్తే అక్కడ రాజు అడుగుతాడు ఎస్తేర్ని, చెప్పు రాని నీకేం కావాలా, నా రాజ్యంలో సగభాగ్యం కావాలా అని అంటే, లేదు రాజా నాకు అవసరం లేదు, నేను ఒక యూదురాలి అని అప్పుడు చెప్పుకుంటుంది. ఇంతవరకు రహస్యంగా ఉంటుంది తన కులాన్ని, తన ఏ జాతిలో పుట్టిందని కూడా రాజుకు తెలియదు అనమాట. ఆ రీతిగా రహస్యంగా మొర్దెకై చెప్పమని ఉంటాడు. ఆ రీతిగానే రహస్యంగా దాచి ఉంటుంది. ఇప్పుడైతే పబ్లిక్ చేస్తుంది అనమాట. రాజా నేను యూదురాల్ని, మీరు చట్టం తీసుకొని వచ్చినారు కదా హామాను ఆధ్వర్యంలో యూదులను చంపమని, నా జాతి అలాంటిది కాదు, నా జాతిని చంపాలని చూసినాడు ఈ హామాను, యూదుల శత్రువు ఇతను, మేము ఏ పాపం కూడా చేయలేదు అని చెప్తే అప్పుడు ఎవరు అతను ఇట్లా చేసినాండి ఈ హామానే అని చెప్పేసి అంటే అప్పుడు బాధపడతాడు. హామాన్ అంటే ఇష్టం అనమాట రాజుకు. ఇలాంటి పని చేస్తున్నాడా, యూదులను చంపాలనుకున్నాడా, అమాయక ప్రజలను చంపాలనుకున్నాడు అని రాజు ఆలోచిస్తూ బయట పోయి నిలబడతాడు అనమాట. ఆవరణంలో ఆ తోటలో పోయి నిలబడితే కొంతసేపటికి మళ్ళీ వస్తాడు. అందులో హామాను ఎస్తేరు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతుంటాడు, రాణి నన్ను ఎలాగైనా కాపాడు రాణి అని కాపాడుతుంటే రాజు చూసి అయ్యో నా భార్యను బలాత్కారం చేయబోతున్నాడు అనుకొని అతను వెంటనే ముసుగు వేసి ఉరి తీయండి అని ఆర్డర్ ఇస్తాడు. అంత స్నేహితుడైనప్పటికీ, అతను అత్యున్నత అధికారం ఇచ్చినప్పటికీ అతను చేసిన పని తట్టుకోలేకపోయినా నా భార్యను బలాత్కారం చేస్తున్నాడు అనుకొని భయపడి వెంటనే తల మీద బట్ట వేసి అదే మొర్దెకైకి తయారు చేసిన ఉరి కంబంలో హామానికి ఉరి తీస్తారనమాట. అప్పుడు ఈ హామాను నివసించే నివాసముని మొర్దెకైకి ఇస్తారు, ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇస్తారు, అధికారాన్ని మొర్దెకైకి ఇస్తారు అనమాట. అలా హామాను పుత్రులనే చంపుతారు. అక్కడ ఎవరైతే యూదులకు శత్రువులు వాళ్ళందరినీ కూడా
చంపేస్తారనమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు ఇంకా ఎస్తేర్ అడుగుతుందనమాట రాజును ఒకసారి, అయ్యా రాజా, ఇట్లా మా మా యూదుల మీద చట్టం ఉంది కదా, అది తీసివేయండి అయ్యా, వాళ్ళ మీద ఎలాంటి మరణ హోమం కానీ ప్రమాదం కానీ మరణాలు జరగకుండా కాపాడమని ఆ చట్టాన్ని తీసివేసేయండి రాజా అంటే, అప్పుడు మొర్దెకై ఆ చట్టాన్నే తీసివేస్తాడు అనమాట. ఆ శాస్త్రాన్నే తీసివేస్తాడు. యూదుల మీద ఎలాంటి హాని జరగకూడదు, ఎలాంటి మరణాలు జరగకూడదు, ఎవరు కూడా వాళ్ళని చంపకూడదు అని ఆర్డర్స్ తీసుకొని వస్తారు. అప్పుడు ఆ రోజు వాళ్ళు ఎందు చేస్తారు, పూరీము పండగ స్థాపించబడుతుంది అనమాట. అంటే యూదులను కాపాడినందుకు వాళ్ళు ఒక పండుగ, ఒక విందు చేస్తారనమాట. యూదులందరూ కలిసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా యూదులు పూరీము పండగ ఆ విజయానికి గుర్తుగా, యూదుల విజయానికి గుర్తుగా పూరీము పండగ ఆచరణగా చేసుకుంటుంటారు. మనకి 10వ అధ్యాయంలో చూస్తే మొర్దెకై ఘనత వహిస్తాడు, ప్రధానిగా నియమించబడతాడు అనమాట. ఎంత గొప్ప ధన్యత కదా దేవునికి లోబడి జీవిస్తే. ఒక అనాథగా చేరదీసిన ఆత్మీయుడు మొర్దెకై అనమాట. ఒక అనాథ, తల్లిదండ్రులు చనిపోయినారు కానీ ఆమె ఉన్నతంగా ఉండాలని రాజు అంతఃపురంలోకి సుశాన్ కోట్లకు పంపిస్తాడు. మంచి మేలులకు పొందుతుందేమో నా బిడ్డ అన్నట్లు. ఒకవేళ వదిలేసినా కూడా ఆమెను చూస్తూనే అక్కడ ఆధ్వర్యంలోనే ఉంటే ఆమెను గమనిస్తూ ఆమెకి ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎస్తేర్ యొక్క క్షేమం గురించి ఆలోచించండి. ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కూడా క్షేమాన్ని ఆలోచించారు. ఆ రీతిగా తన క్షేమాన్ని ఆలోచించిన వ్యక్తి మొర్దెకై. రాజును కాపాడిన వాడు అనమాట. మరణం నుంచి బిగ్దాను తెరేస నుంచి కాపాడినాడు. హామానుకు నమస్కరింపని వాడు, దేవునికి తప్పని అని ఎవ్వరికి కూడా నమస్కరింపని అని నిర్భయంగా వెలుగెత్తి చెప్పినవాడు. హామాను అమలేకుడు, వాడు ఆగాగు సంతతికి చెందినవాడు. అమలేకు యెహోవాకు శత్రువులు అనమాట. ఎస్తేరు తన ప్రజల క్షేమం నిమిత్తము రాజు యుద్ధకు పంపుటకు ప్రోత్సహించినాడు. వెళ్ళు, నీవు యూదురాలు నీవు కాదు, అందరినీ రక్షించడానికి నువ్వు వెళ్ళాలా. ఒకవేళ నువ్వు రక్షించకపోయినా నాకు దేవుడు ఏదో రకంగా నా ప్రజలను కాపాడుతాడు. నీవు ఇప్పుడు రక్షిస్తే నీవు రక్షించుకుంటూ ఇతరులు కూడా రక్షించుకున్నావు, ప్రోత్సహించడానికి నువ్వు వెళ్ళు అని అనేకులను యూదుల మతం వైపు కూడా మారుస్తాడు మొర్దెకై అనమాట. రాజు చేత గణపరచబడిన వాడు ఈ మొర్దెకై. ఇంత గొప్ప అధికారం కదా. ఒక ద్వారపాలకుడు, ఉరికమ్మము ఎక్కాల్సిన మొర్దెకై ఉరికమ్మం తయారు చేశారు కానీ ప్రధాని అయ్యాడు. హామాను ప్రధాని అయిన వ్యక్తి ఉరికమ్మాన్ని ఎక్కినాడు. ఒక ద్వారం దగ్గర ఉన్న వ్యక్తి ప్రధాని కావడం జరిగింది. దీంట్లో తల్లిదండ్రులు లేని ఎస్తేరును రాణిగా చేసినాడు. చట్టాన్ని కూడా మార్చేసింది రాణి. ఈ రీతిగా వస్తి ఏమైందంటే భర్త మాట వినక నేరస్తురాలైంది. అందాల పోటీలో గెలుపొందింది ఎస్తేరు. యూదుల జాతి ఆగర్భ శత్రువు హామాన్ అనమాట. ఎస్తేరు సాహసోపేతమైన తీర్మానం చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి విందుకు ఆహ్వానించింది. రాజదండము కృపా ప్రాప్తికి సంకేతము. రాజుకు రాత్రంతా నిద్ర పట్టలేదు 6వ అధ్యాయంలో. ఎందుకంటే మొర్దెకైని రక్షించడం కోసం విందుకు వచ్చి ఉరికమ్మం ఎక్కినాడు హామాను. రాజు యొక్క ఆశజనక తాకీదు రాపించినాడు అనమాట. రాజు యొక్క తాకీదునే మార్పించినాడు. పూర్వమి పండగ వ్యవస్థీకరించడం జరిగింది. ఎప్పుడైతే యూదులకు విడుదల కలిగిందో దానికి గుర్తుగా పూర్వమి పండగ చేసినారు. మొర్దెకై ప్రధానమంత్రిగా చేయబడ్డాడు 10వ అధ్యాయంలో. ఇలా ఎంత గొప్ప ధన్యత కదా దేవునికి లోబడి జీవించడము. ఎలాంటి వారు ఎలాంటి స్థితికి వస్తారు. ఎస్తేరు గురించి చెప్పాలంటే దైవభక్త గలవారి అదుపు ఆజ్ఞలతో అంతవరకు పెరిగింది. ఆమె ఫస్ట్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోయినా మొర్దెకై ఆధ్వర్యంలో పెరిగినప్పటికీ చివరి వరకు కూడా అదుపు ఆజ్ఞలతో పెరిగింది. గుణవతి అలాంటి మూర్ఖుని కూడా మార్చేసింది అనమాట. ఆ రీతిగా మూర్ఖుని మనసును కూడా మార్చేసి ప్రేమతో చేసింది. అహర్షరోసు ఎప్పుడు ఎస్తేరును దూషించలేదు, బాధపెట్టలేదు. ఎప్పుడు ప్రేమతో దయ పొందేటట్లు ఆమె ప్రవర్తన ఉంది అనమాట. అందము ఆకర్షణల కంటే వినయము విధేయతకు ప్రాధాన్యత ఇచ్చింది ఎస్తేరు. అలా
శరీర విషయం కాక ఆత్మ విషయమై చైతన్యం గలదిగా ఉందన్నమాట. రా రా రాజును సంధించుటకై ఆధ్యాత్మిక క్రమం అనుసరించింది. 3 రోజులు ఫాస్టింగ్ ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి తన ఆధ్యాత్మిక వైపు ఏదైనా సాధించవచ్చు అన్నట్లు పని చేయాలంటే మనము ప్రార్థనతోనే ముందుకు వెళ్ళాలి అనే ఆత్మిక క్రమాన్ని పాటించి 3 రోజులు ఫాస్టింగ్ ఉండి రాజు దగ్గరికి వెళ్ళి రాజు మన్ననలు పొందిందనమాట. రాజుతో మాట్లాడేటకు ఆత్మ నడిపింపును పొందింది. ఎప్పుడైతే 3 రోజులు రాజుతో మాట్లాడాలంటే ఆత్మ నడిపింపు, 3 రోజులు దేవునితో నడిస్తే ఆత్మ కఠిన హృదయాన్ని కూడా మార్చగలదనే ఉద్దేశంతో ఆమె 3 రోజులు ఉపవాసం ఉండింది. దేవుని జనాంగం కొరకు ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధపడింది. నేను నశిస్తాను అని అనుకుంది. మరణాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళింది. రాజు దగ్గర నిలబడింది. రాజు మన్ననలు పొందింది. దేవుని ప్రజలు తరతరములు సంతోషించినట్లు పురమును చట్టబద్ధం చేసిందనమాట. అలాంటి యూదులకున్న మరణాన్ని కూడా త్యజించి మరణం నుంచి విడుదల చేసే చట్టాన్ని తీసుకొని వచ్చింది ఈ ఎస్తేరు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.